Hi everyone, my name is Dr. Shilpa Kesareddy. I'm a consultant neurologist at Medicover Hospitals, Chandanagar, Hyderabad. Every year in the month of June, that is on 8th June, World Brain Tumor Day is being observed. This is to create awareness about the incidence or how a brain tumor can happen in a normal people. Brain tumor elanti vallalo vastudi, dani taluku lakshanalu enti, దీని గురించి జనాల్లోకి అవేర్నెస్ రావడానికి ఎవ్రీ ఇయర్ ఈ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ లో కంతి, క్యాన్సర్ ఇలా చాలా రకాలు పేర్లు ఉంటాయి. ఇది ఏ వయసు వాళ్ళలో వస్తుంది? ఇది చిన్నపిల్లలో రావచ్చు, వయసు పైబడ్డ వాళ్ళలో కూడా రావచ్చు. చిన్నపిల్లలో కొన్ని రకాలు వస్తాయి, వేర్ వి కాల్ దెమ్ యాస్ మెడ్యులోబ్లాస్టోమాస్. వయసు పైబడ్డ వాళ్ళలో గ్లయోమాస్, అలాగే డిఫరెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి కాజెస్ ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, అంటే ఫ్యామిలీలో కూడా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ గా ఫర్ ఎనీ రీజన్ క్యాన్సర్ రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి ఈ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్, ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కూడా కొన్ని అలవాట్ల వల్ల, స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ సెకండరీగా కూడా బ్రెయిన్ లో ట్యూమర్ కింద ఫామ్ అవ్వదు. సో లక్షణాలు ఏంటి? సడన్ గా సివియర్ హెడేక్ రావడం, చూపు కనిపించకుండా పోవడం, వాంతులు అవ్వడం. హెడేక్ అనేది బాగా విపరీతంగా వస్తుంది, కొన్నిసార్లు ఫిట్స్ కూడా రావచ్చు, ఒక చెయ్యి కాలు లాగేసినట్టు అవడం, పారాలసిస్ అవ్వడం, ఇంకా మరీ విపరీతం అయితే కోమాలోకి వెళ్ళిపోవడం లేదా డెత్ అవ్వడం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా సడన్ గా వచ్చినట్లయితే వెంటనే మీరు మీ న్యూరాలజిస్ట్ ని కానీ న్యూరో సర్జన్ ని కానీ సంప్రదించాలి.